జ్యేష్ఠాదేవి యొక్క భర్త దుస్సహుడు. అయితే ఈ జ్యేష్ఠాదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మి ఉండదు. అంటే జ్యేష్ఠాదేవి అలక్ష్మి అని, అంటే ఆమె లక్ష్మి కానటువంటిది అని. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేవకుండా ఆలస్యంగా సూర్యోదయం అయ్యే వరకు కూడా నిద్రిస్తారో, ముఖ్యంగా ఆ ఇంట్లో గృహస్థులు దంపతులు ఉండి ఆ సమయం వరకు నిద్రిస్తూ ఉంటారో అక్కడ జ్యేష్ఠాదేవి నివాసం ఉంటాను అని చెప్పేసి చెప్తుందనమాట. అలాంటి సమయంలో కానీ అలాంటి సందర్భంలో ఆ ఇంట్లో, తర్వాత ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు జరగవో ఆ ఇంట్లో కేవలము శివుణ్ణి అర్చిస్తూ విష్ణుమూర్తిని ద్వేషిస్తారో, అట్లాగే ఎక్కడైతే విష్ణుమూర్తిని మాత్రమే అర్చిస్తూ శివుణ్ణి ద్వేషిస్తారో అలాంటి చోట నేను ఉంటాను అని చెప్పేసి జ్యేష్ఠాదేవి చెప్తుందనమాట. కాబట్టి అలాంటి అంటే ఎక్కడైతే అధర్మం ఉంటుందో, ఎక్కడైతే చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో నేను నివాసం ఉంటాను అని చెప్పేసి ఆ యొక్క జ్యేష్ఠాదేవి చెప్తుంది. అయితే ఇలా జరుగుతుండడం వల్ల తన యొక్క భర్తకు చెడు పేరు వస్తుందని చెప్పేసి దుస్సహుడు ఒకసారి బాధపడతాడు. బాధపడి జ్యేష్ఠాదేవి, దుస్సహుడు భార్య జ్యేష్ఠాదేవి కాబట్టి ఆమె చేయబట్టి నాకు కూడా ఇలాంటి పేరు వస్తుందని చెప్పేసి బాధపడి ఒకసారి మృకండ మహర్షిని ఈ యొక్క దుస్సహుడు అడుగుతాడు. మహర్షి, నా యొక్క భార్య జ్యేష్ఠాదేవి కాబట్టి తను ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అలక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రజలంతా కూడా మమ్మల్ని ఇలా తిట్టుకుంటున్నారు కాబట్టి దానికి ఏదైనా ఒక మార్గం చూపించండి, దానికి ఎలా అని చెప్పేసి అంటే అప్పుడు మృకండ మహర్షి ఈ యొక్క జ్యేష్ఠాదేవిని విష్ణుమూర్తి గురించి, నీ భార్యను విష్ణుమూర్తి గురించి తపస్సు చేయమని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క జ్యేష్ఠాదేవి విష్ణుమూర్తి గురించి తపస్సు చేసిన తర్వాత, విష్ణుమూర్తి ప్రత్యక్షమైన తర్వాత ఈ యొక్క విషయం అంతా కూడా చెప్పిన తర్వాత అప్పుడు స్వామి, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ అలక్ష్మి ఉంటుంది కాబట్టి మరి నేను ఎక్కడెక్కడ ఉండాలి, అందరు కూడా ఇలా అనుకుంటున్నారు అంటే అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి చెప్తాడు. అంటే ఈ విధంగా ఎవరైతే ఎక్కడ ప్రతి చోట కూడా నువ్వు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ధర్మబద్ధంగా ఉండరో, అధర్మంగా ఉంటారో, ఎప్పుడు కూడా అసత్యం మాట్లాడుతూ ఉంటారో ఆ ఇండ్లలో, తర్వాత ఎక్కడైతే దీపారాధన ఆ ఇంట్లో జరగదో, ఎక్కడైతే శివార్చన మాత్రమే జరుగుతుందో విష్ణువార్చన జరగదు, విష్ణువార్చన మాత్రమే జరిగి శివార్చన జరగదు, శివద్వేషులు ఎవరైతే ఉంటారో, విష్ణుద్వేషులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికీ కూడా భేదం చూపించుకుంటూ ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో ఇలాంటి కొన్ని ప్రదేశాలలో ఆ యొక్క విష్ణుమూర్తి చెప్పడము, ఆ ప్రదేశాల్లో మాత్రమే నీకు నివాసం ఉంటుంది కాబట్టి మిగతా ప్రదేశాల్లో అలాంటి లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ స్థలాల్లో మాత్రమే నువ్వు ఉండు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి వరం ఇవ్వడము, తర్వాత జ్యేష్ఠాదేవి కూడా అలాగే అని చెప్పేసి ఈ విధంగా చెప్పినటువంటి ప్రదేశాల్లో మాత్రమే జ్యేష్ఠాదేవి ఉండడము, అంటే అలక్ష్మి ఉండడం, అంటే ఆ యొక్క ఇండ్లల్లో అలక్ష్మి ఉండడం ద్వారా అనారోగ్య సమస్యలు రావడం, ఏ పనులు కాకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా మనము తెలుసుకొని జ్ఞాత్వా కర్మాని కుర్వీత అని, అంటే ఏదైనా సరే మనం విషయం తెలుసుకొని ఆచరించాలి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క ధనత్రయోదశి నాడు, దీపావళి రోజు, ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో, బ్రాహ్మీ ముహూర్తే చోత్థాయ, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఆ రోజు మనము అభ్యంగన స్నానం చేసి ఆ విధంగా సూర్యోదయాతు పూర్వమే ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ రోజు లక్ష్మీదేవిని అర్చించినట్లయితే కనుక ఆ ఒక్క రోజునే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఆ యొక్క జ్యేష్ఠాదేవి యొక్క నివాసము ఉండకుండా ఉండడానికి ప్రతిరోజు కూడా అర్చన చేయాలి ఆ ఇంట్లో. ఎక్కడైతే అర్చనలు తర్వాత ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి ఉండను అని చెప్పేసి అంటుంది. కాబట్టి లక్ష్మీదేవి మన యొక్క ఇంట్లో ఉండాలి అంటే ఈ విధమైనటువంటి నియమాలన్నీ కూడా పాటించుకుంటూ ఈ ధనత్రయోదశి నాడు, దీపావళి రోజు ఈ విధంగా విశేషంగా లక్ష్మీ పూజ కనుక చేసినట్లయితే కనుక అమ్మవారికి ఆ యొక్క ప్రీతికరమైనటువంటి వస్తువులతోని, ఆ యొక్క పుష్పాలతోని అర్చించినట్లయితే కనుక మనకు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది.